అంటే పోసాని కృష్ణమూర్తి గారికి బెయిల్ వచ్చేసిందంట. ఇంకా ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఏంటి న్యాయం గెలిచిందా అన్యాయం గెలిచిందా అంటే ఏం చెప్తారు మీరు? న్యాయము అన్యాయం ఏమి ఉండదండి ఇందులో. న్యాయం అన్యాయం ఉండదు. మనం చేసిన తప్పుకి శిక్ష తీవ్రత ఎలా ఉంటుంది? బెయిల్ వస్తుంది. బెయిల్ రావడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదండి. బెయిల్ రావడానికి మర్డర్ కేసులకే బెయిల్ వస్తాయి, దీనికి ఎందుకు రాదు? కాకపోతే సమాజంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు కానీ నోరు శుభ్రంగా ఉండాలి. ఎలా పడితే అలా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. జైల్లో పెట్టి తొక్కుతూ ఉంటారు అన్నమాట. అంటే ఈ నెల రోజుల్లో ఆయన మరీ ఊరూరు తిప్పారు కదా, అదే శిక్ష కింద భావించాలంటారా? ఇప్పుడు పిచ్చెక్కిపోయిన మనిషిలాగా మాట్లాడేసాడు అప్పట్లో. పిచ్చెక్కిపోయిన మనిషిలాగా సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడినప్పుడు ఇలాగే ఉంటుందండి పరిస్థితి. ఎంత బూతులండి అతను, నీచుడు. అసలు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు ఇతను. బెయిల్ రావచ్చు, ఉండొచ్చు, చావచ్చు, అది పక్కన పెట్టండి. మాట్లాడేటప్పుడు స్వచ్ఛత, సంస్కారవంతంగా మాట్లాడాలి సెలబ్రిటీ కానీ రాజకీయ నాయకుడు కానీ ఎంత నీచానికి దిగజారిపోయి మాట్లాడాడంటే అసలు సంబంధం లేని వ్యక్తుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీద తీసుకొచ్చి ఉచ్చనీచాలు లేకుండా బూతులు తిట్టాడు. వీడికి బెయిల్ వస్తే ఏంటి, బెయిల్ రాకపోతే ఏంటి? నిజంగా చెప్పాలంటే అంటే ఈ నెల రోజుల్లో ఆయన మీద చేసినంత చర్యకు ప్రతిచర్య తప్ప అదేం తప్పు కాదంటారు. తప్పు కాదండి. తప్పు చేసినట్టు ఎప్పుడైనా శిక్ష అనుభవించాల్సింది. అది నువ్వైనా నేనైనా తప్పదు. సో అంటే ఆయన బెయిల్ రావడాన్ని ఎలా చూడాలంటారంటే అసలు బెయిల్ వచ్చింది అంటున్నారు. ఏదో ఒక కేసులో వచ్చినట్టుంది. అదే ఆయన విడుదల అవుతున్నారని చెప్పి మొత్తం అన్ని కేసులో వచ్చిందా? మళ్ళీ పీటీ వారెంట్లు ఏమైనా ఉన్నాయేమో చూసి వేస్తారు. లేకపోతే ఫోన్లండి. ఈవినింగ్ అంటే కొంచెం ఆరోగ్యం బాగోలేదని బాధపడుతున్నాడు కదా, కొంచెం మనం కూడా జాలి చూపిద్దాం. ఎంత నీచుడైనది కానీ మనకుందిగా మానవత్వం. రానియండి, కొంచెం ఆరోగ్యం బాగోలేదు. వల్లభనేని వంశీ గారు కూడా 26 బెయిల్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వస్తాయండి. బెయిల్ రాకుండా ఎలా ఉంటాయి? వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నారు. సరే, వాళ్ళ పాపను వాళ్ళే పోతారని వదిలేస్తాయి కోర్టులు. ఇంకంతేగాని ఇప్పుడు శిక్షించే అవకాశం ఉండదు కదా. అంటే రేపు ఈ కోర్టులో ఈ పోసాని కేసు నిలబడుతుంది అంటారా? అసలు నిలబడుతుందండి ఖచ్చితంగా. అది ప్రచారం అసలు పెట్టనవలేదంటే జడ్జి గారు కూడా పెట్టనవలేదు. ఎందుకు పెట్టనవలేదంటే ఇతను చేసింది చాలా తప్పు అండి. ఇప్పుడు సమాజంలో చీడపురుగులుగా తయారైపోయారు వాళ్ళు మాట్లాడే విధానం. కానీ ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ సెలబ్రిటీ మాటను పట్టుకుని ఆ అభిమానులు అదే ఫాలో అవుతుంటారు. అదే మా నాయకుడే తిట్టాడు. ఇప్పుడు మా ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆ నాయకుడు నోటుకొచ్చిన మాట్లాడుతుంటే ఆ నాయకుడు అభిమానులు ఏం చేస్తారు? ఇంకా ఎక్కువగా మాట్లాడతారు. కాబట్టి సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ముందు ఆ నాయకుడిని ఎవడైతే ఆ నీచంగా మాట్లాడుతున్నాడో వాడిని నిర్బంధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా నీచంగా మాట్లాడే రాజకీయ నాయకులందరికీ ఇది ఒక హెచ్చరికలాగా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ పార్టీలో ఉన్నా నోరు శుభ్రంగా మాట్లాడాలి, సమాజహితంగా మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ముందుగా ముఖ్యంగా సెలబ్రిటీస్ కానీ, సినిమా యాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరన్నా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే మిమ్మల్ని చాలామంది అనుసరిస్తూ ఉంటారు, సమాజం మిమ్మల్ని చూస్తూ ఉంటుంది, అందులో యువత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అంతే. మైక్ ఉంది కదా రెచ్చిపోతే రేపు పొద్దున్న ఈ వాచిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ.